జై శ్రీమన్నారాయణ. ఈ బకాసుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ కృష్ణ పరమాత్ముడిని, బాలకృష్ణుడిని గోపాల బాలుర నుంచి వేరు చేస్తే కృష్ణుని ఒక్కడిని చంపగలిగానంటే ఈ మిగిలిన గోపాల బాలురు కూడా తమ ప్రాణాలు తామే విడిచిపెట్టేస్తారు. అందుకని బకుడు అనబడే రాక్షసుడు ఈ కృష్ణుడు చంపాలనే ఆలోచనతో వచ్చాడు. అక్కడ నిలబడ్డాడు. అప్పుడు ఏది కొత్తది కనబడ్డా కృష్ణుడికి చెప్పడం ఈ గోప బాలురికి అలవాటు కదా. కృష్ణుడు ఆ కొంగను కృష్ణ కృష్ణ అని పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు. వచ్చి చూడు చూడు ఆ కొంగను చూడు, ఎంత తెల్లగా ఎంత పెద్దగా ఉందో చూడు, మనం అసలు మేమైతే ఇంత మటుకు ఇంత పెద్ద కొంగను ఎప్పుడు చూడలేదని వాళ్ళు ఆశ్చర్యంగా ఆ పిల్లలంతా కొంగను వింతగా చూస్తూ కృష్ణుడు కూడా చూపిస్తూ ఉన్నారు. అదేం చేసింది ఆ కొంగ? చెంచువు దీటి పక్షములు చల్లున విచ్చి పదంబులెత్తి కుప్పించి నభంబు పైకెగసి భీషణ ఘోషణ వక్త్రుడై విజృంభించి గొరత్సమీరమున భిన్నములై తరులోలి గూలగామించి బకాసురుండ్రొడిసి మృంగె సహిష్ణుని జిన్ని కృష్ణునిన్. ఆ కొంగ ఏం చేసింది? ఒక్కసారి తన పాదాన్ని భూమిపై గట్టిగా తన్ని పైకి లేచింది. ఆ రెక్కలు అల్లారుస్తూ నోరు పెద్దగా తెరిచి నోరు మూస్తూ ఆకాశంలో వేగంగా తిరుగుతూ మొదలుపెట్టింది. దాని రెక్కల నుండి వచ్చే గాలికి అక్కడ ఉన్న చెట్టు కొమ్మలన్నీ విరిగి కింద పడిపోతున్నాయి. అంత పెద్ద పక్షి తిరుగుతూ ఉంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇదంతా క్షణంలో జరిగిపోతుంది. చటుక్కున ఏం చేసింది? ఆ బకాసురుడు ఆ పక్షి కిందికి వచ్చి కృష్ణ పరమాత్మను తన రెండు ఆ రెక్కలు ఉంటాయి కదా వాటిలో ఇరికించుకొని ఎగిరిపోయి ఒక పర్వత శిఖరం మీద ఒక కొండ అంచున కూర్చొని కృష్ణుడిని మింగేసింది. కృష్ణుడేమో బాలకృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గోపబాలురంతా చూసి హాహాకారాలు చేస్తారు. ఇక్కడ ఏం జరిగింది? ధనుజుడు మింగిన కృష్ణుని గనలేక బలాది బాలక ప్రముఖుల చేతనులై విరుగందిరి చెయ్యన ప్రాణములేని ఇంద్రియముల భంగిన్. ఈ కృష్ణుడు బకుణ్ణి మింగేస్తే ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు ఎట్లా ఉంటాయో గోపబాలురంతా అలా అయిపోయారు. బకుడు కృష్ణుడు మింగంగానే ప్రాణాలు ఉండి కూడా లేని వాళ్ళలాగా అయిపోయారు గోపబాలురంతా. ఆయన లేని నాడు తమకు అసలు ఉనికి లేదని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది కృష్ణ పరమాత్మ పట్ల వాళ్ళకున్న ప్రేమ. కృష్ణుడు భగవంతుడిని వాళ్ళకు తెలియనక్కర్లేదు కూడా. అంత ప్రేమతోటి ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు. తెలియక ప్రేమించినా కూడా ఒక వస్తువుని అది పరబ్రహ్మం ఆనందం ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళంతా ఇట్లా ప్రాణాలు లేని ఇంద్రియాలలాగా అయిపోయారో వెంబట మరుక్షణం కొంగ కంఠాల్లో ఉన్న కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రంలాగా మారిపోయాట. ఈ కంఠం ముందు ఉన్న కృష్ణ పరమాత్మ ఈ బయట ఉన్న గోపాల బాలుర ఆర్తిని గ్రహించాడు. ఈ బాలురు వెనక్కి తిరిగి పారిపోయినట్లయితే పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిపోయేవాడు. కానీ తన గురించి ఆర్తి వేదన పడుతున్న వాళ్ళు, తను కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారని ఇప్పుడు వాళ్ళకి వెంటనే దర్శనం ఇవ్వాలి ఆయన. అందుకని ఏం చేశాడు? కొంగ కంఠా నుండి బయటికి రావటానికి ఆయన పెద్ద అగ్నిహోత్రం అంటే పెద్ద మంట నిప్పు అలా మారిపోయాడు అనమాట. ఆయన కంఠంలో ఉన్న అగ్నిహోత్రం అట్లా మండిపోతూ ఉంటే ఆయన అగ్నిహోత్రంలాగా అంత వేడిగా అయిపోయేసరికి ఈ కొంగ భరించలాగా కక్కేసింది అనమాట. అప్పుడు కొంగ అనుకుంటుంది, నేను మింగినప్పుడు లేదు, ఈ నా గొంతులోకి వెళ్ళంగానే అగ్నిహోత్రంలాగా అనిపించింది, ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు, వీడు నా ముక్కు పుటాలతో, కొంగ ముక్కు పెద్దగా ఉంటుంది కదా, ఆ ముక్కుతో పొడిచి చంపేస్తాను, ఆ చంపి మింగేస్తానని మళ్ళీ తన ముక్కు పెట్టి పొడుస్తూ ఆయన వెంటబడ్డది. ఆ పక్షి దెబ్బలాటకు సిద్ధంగా ఉంది పట్టుకుంటానికి వస్తూ. అటువంటి కొంగని చూసి ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? గడ్డి పరకని చీల్చినట్టుగా దాని ముక్కు పుటాలు రెండు పట్టుకొని చీల్చి పడి చంపేశాడు. ఆ రకంగా బకాసుర సంహారం అయిపోయిందనమాట. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. ఈ పక్షి కొంగగానే ఎందుకు వచ్చింది? అది పైకేమో మంచివాడిలాగా నటిస్తోంది, లోపలేమో కృష్ణ పరమాత్మను చంపాలని. ఇలా మనుషుల్లో కూడా చాలా మంది ఉంటారు. పైకి ఒక రకంగా ఉంటారు, లోపల ఒక రకంగా. పైకేమో మంచి మాటలు మాట్లాడుతుంటారు దంభంగా అనమాట. అది తెలియదు కదా చాలామంది. అట్లా ఉండకూడదని చెప్తూ ఉన్నారు. మనసుని మనం తెల్ల కాగితంలాగా ఉంచుకోవాలి.
ఇలాతే ఈశ్వరుడికి తెలుసు, పైకి ఎవరికి తెలియకుండా మనం ఏదో చేస్తున్నాం అనుకుంటే అంతటా నిండి ఉన్న పరమాత్మ మనల్ని కనిపెడుతూనే ఉంటాడు. ఆ ఈశ్వరుడే దెబ్బ కొట్టినాడు, ఇక నడువును కూడా ఎత్తలేరు అనమాట. అటువంటి స్థితి తెచ్చుకోకూడదు. లోపల ఎలా ఉన్నామో అంటే మనసా వాచ కర్మణ కూడా ఒకటే ఆలోచన ఉండాలి, అంతేగాని పైకి మంచి మాటలు చెబుతూ లోపల క్రూరత్వం ఉండకూడదు. అలా ఉంటే భగవంతుడికి తెలుస్తుంది, భగవంతుడు సహించడు అనమాట, అప్పుడు వెంబడే నిర్జిస్తాడు ఆ రకంగా. అందుకని మనం ఈ లీల వల్ల మనం ఆ సత్యం తెలుసుకోవాలి. బకాసుర సంహారం అయిపోయింది. ఆపదల మీద నాపదలి పాపని చెంది తొలగి నీ యర్భకుపై వేపడిన కలులు దహనుని వైపున శలభముల పగిది బడిరి ధరిత్రిన్. దీపం మీద వెళ్ళి పడ్డ ఈ శలభాలు అంటే దీపం పురుగులు ఉంటాయి కదా, ఆ దీపం మీద పడితే ఏమవుతుంది, దీపాన్ని ఆర్పేద్దామని వెళతాయి ఆ పురుగులు, కానీ ఆ పురుగులు ఆ దీపం మీద పడి అవే మాడిపోతాయి. అట్లాగే ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు చంపుదామని ప్రయత్నం చేసినా వాళ్ళే చనిపోయారు, ఆ రాక్షసులే నాశనం అయిపోయారు. కాబట్టి హృదయంలో భగవంతుని నిలబెట్టడం మనకు చేతనవ్వాలి. అది లేకపోతే అసలు ఈ రాక్షస గుణాలు మనకు లోపలికి ప్రయత్నిస్తాయన్నమాట. అందుకని భగవంతుడు ఏదో ఒక నామం పట్టుకొని మన హృదయంలో పరమాత్మను నిలబెట్టామంటే ఆ పరమాత్మ దీపంలాగా మన హృదయంలో వెలుగుతూ ఉంటే ఈ శలభాలు లాంటి కోరికలన్నీ కూడా నశించిపోయి మనం పవిత్రంగా ఉంటామని ఈ లీల వల్ల మనం తెలుసుకోవాలి. ఇప్పుడు గంగ ఉన్నదనుకోండి, ఒకసారి పరమశివుని తల మీదకి వచ్చింది, వచ్చాక పరమ పవిత్రమై ప్రవహించింది. తర్వాత అందులో ఎన్ని శవాలు పడ్డా గంగలో శవాల బూడిదని కూడా కలుపుతుంటారు కదా, కానీ అది పవిత్రమే. అలాగే ఒకసారి మన హృదయంలో కృష్ణ నామస్మరణ వచ్చిందంటే ఏదైనా సరే మనం నమ్మిన ఒక భగవంతుడి నామస్మరణ, అమ్మవారు కానీ ఆ లలితా పరాభట్టారిక ఇంకా ఎవరైనా సరే, ఈశ్వరుడు కానీ, ఎవరి ఇష్టం వాళ్ళది, పరమాత్మను ఏ రూపంలోనైనా కొలుచుకోవచ్చు, కానీ నిశ్చల భక్తి అనేది మటుకు ఉండాలి. అది ఉంటే ఇక అది మనం పాడైపోవటం అనేది ఉండదన్నమాట. మనిషి జన్మ వచ్చినందుకు భగవంతుడి గురించి మనం వేదన చెందాలి. ఈ గోపాల బాలురు ఎలా అయితే వేదన చెందారో మనం కూడా భగవంతుడి గురించి నాకు ఎందుకు కనిపించను, దగ్గరికి ఎందుకు రావు, నీ గురించే నేను ఆలోచనలు ఉంటాను, ఆలోచన కూడా నువ్వే ఇవ్వాలి తండ్రి అని మనం వేడుకోవాలన్నమాట. బకాసుర సంహార వృత్తాంతం నుండి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, ఇప్పుడు అకాసుర వధ. ఒకనాడు ఈ కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఈ పిల్లలందరితో కలిసి ఇంకా ఆవుల్ని కాయటం అయిపోయింది, ఇంటికి వెళ్తూ ఉన్నారు వెనక్కి. అప్పుడు ఆయనకు ఒక ఊహ వచ్చిందిట, రేపటి దినమున మనం అంతా కలిసి వనభోజనాలకు వెళదామా, కాబట్టి పిల్లలంతా మీరందరూ ఏం చేయాలి, రేపు వచ్చేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకొని అందులో మీకు ఇష్టమైన మంచి మంచి పిండి వంటలు పెట్టుకొని రండి, అందరం కలిసి భుజిద్దాం. మనం అరణ్యలో మనం అందరం కలిసి కూర్చొని మనం తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము అని చెప్పాడు భగవానుడు. కృష్ణుడు పిల్లలకి ఎంత చెబితే అంత అనమాట. వాళ్ళ కృష్ణుడు ఏది చెప్తే వాళ్ళకి పరమ సంతోషం, అది తూచా తప్పకుండా పాటిస్తారు. మర్నాడు వాళ్ళందరూ వనభోజనాలకు బయలుదేరారు. ముందులో ఆవులు దూడలు వెళుతున్నాయి, వెనుక కృష్ణ బలరాములతో కలిసి గోపబాలురు వెడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వివిధ రకాలైన ఆటలకు సంబంధించి పందాలు వేసుకుంటూ తమాషాలు చేసుకుంటూ ఒకరితో ఒకరు దెబ్బలు ఆడుకుంటూ ఆ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. అక్కడ కొలలు ఉంటాయి కదా, నీళ్ళలో పడి చేపల్లా ఈదేవాళ్ళుట. తల్లులు మంచి మంచి ఆభరణాలు పెడితే వాటిని పట్టించుకోకుండా చెట్లు ఎక్కి చెట్ల కొన్న లేత పళ్ళ గుత్తులు కోసుకొని వాటిని చెవులకు పెట్టుకునేవాళ్ళు. ఇంకా పూలతో కూడిన అడవి తీగలు తెంపి మెడలో ఒక హారాల్లాగా వేసుకునేవాళ్ళు. ఇంకా ఏం చేసేవాళ్ళు, ఒక్కోసారి ఏం చేసేవాళ్ళుట, కృష్ణుడు ప్రభువు మేమందరం ఆయన పరివారం అనేవాళ్ళు. అందరూ కృష్ణుడితో ఆడుకునేవాళ్ళు, కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవని చెప్తూ ఉన్నారు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటూ ఉన్నారు. మనకి ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, ఆ బృందావనం, గోపబాలురు, ఆవులు, దూడలు, కృష్ణుడు బలరాముడు వాళ్ళందరితో ఆడుకోవటం చక్కగా మనసులో వచ్చి కృష్ణుడు అట్లా నిలబడిపోయాడు. ఈ ఘట్టంలో మనం వింటూ ఉంటే ఇలాగే వినాలి, వింటే ఆయన మన హృదయంలో వచ్చి ఆడుకుంటూ ఉంటాడు.
ఇలా ఆడుకుంటూ ఉంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టేటువంటి ఒక గొప్ప రాక్షసుడు, పెద్ద రాక్షసుడు వచ్చాడు అక్కడికి. వాడి పేరు అఘాసురుడు. అఖము అంటే పాపము, మఖము అంటే పాపం లేనిది, యజ్ఞం అనమాట. అఖము అంటే పాపము. ఇతను బకాసురుడి సోదరుడు. ఇందాక చంపాడుగా బకాసురుడిని, కొంగ రాక్షసుడిని. నా సోదరుడైన ఈ బకాసురుడిని కృష్ణుడు చంపేశాడు. ఈ గోపాల బాలురందరికీ ప్రాణంతో సమానమైన వాడు ఈ కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుని చంపి తినేస్తాను అని అనుకున్నాడు ఈ అకాసురుడు అనేటువంటి రాక్షసుడు. జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ గీపెట్టక మృంగెదనని పాపపు రక్కసుడు త్రోవబడియుండె నృపా. వచ్చిన వాడు ఎట్లా ఉన్నాడు? అకాసురుడు పెద్ద కొండ చిలువ రూపంలో వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వీళ్ళు వెళ్ళే దోవలో అడ్డంగా పడుకున్నాడు. కొండ చిలువ వెంటాడి ఏ ప్రాణిని కూడా చంపదు. అది నోరు తెరిచి అట్లా పెట్టుకుంటుంది. ఆ నోరు తెరిచినప్పుడు కొన్నిటికి అర్థం కాదు అది నోరు ఇంకేంటో గుహ అని. అందుకని అది వెళ్ళే జంతువుని పక్క నుంచి గబుక్కుని పట్టుకుంటుంది అనమాట. అప్పుడు దాని కూరల్లో విషయాన్ని జంతువుకు బాగా ఎక్కిస్తుంది. ఆ జంతువు ఏంటి ఆ విషయం దాటికి అది బయటికి రాలేక గిజగిజ కొట్టుకుంటుంటే మింగేస్తుంది. ఈ కొండ చిలువకు పళ్ళతో నమిలేది అనేది ఉండదన్నమాట, మింగేస్తుంది. అదేం చేస్తుంది? లోపల ఉన్న ప్రాణిని చంపటానికి అవి చుట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్న ప్రాణి ఎముకలతోటి కూడా విరిగిపోతుంది. అలాగే జీర్ణం చేసుకుంటుంది. ఎక్కడ ఉంటే అక్కడే పడి ఉండి అట్లా తన్నిట్టి తింటూ ఉంటుంది. ఎక్కువ కదలిక ఉండదు, కానీ ప్రాణులన్నిటిని మింగేస్తూ ఉంటుంది. ఇప్పుడు అకాసురుడు అనే కొండ చిలువ మార్గానికి అడ్డంగా పడుకుంది. దాని నోటి పై దవడ ఎక్కడి దాకా ఉందో తెలుసా? ఆకాశం దాకా ఉందిట. కింది దవడ ఎక్కడికి ఉంది? భూమి మీద దాకా ఉందన్నమాట. లోపల పెద్ద ఎర్రటి నాలుక ఉంది. నోటిలో పెద్ద పెద్ద కోరలు పర్వత శిఖరాల వలె ఉన్నాయట. దాని ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే గాలి పీల్చి వదులుతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో లోపల నుండి వేడి గాలి వస్తూ ఉంది.